ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక వ్యక్తి అనేది వారు ఉంటారు. వాళ్ళు మన లైఫ్లోకి వచ్చేంత దాకా తెలియదు హ్యాపీనెస్ అంటే ఎలా ఉంటుందో. ఒక మ్యాజిక్ లాగా వచ్చి మన లైఫ్లో ఎంతో హ్యాపీనెస్ని తెస్తారు. కానీ ఒక మ్యాజిక్ లాగానే మళ్ళీ మాయమైపోతారు. ఇదే స్టోరీ బేస్డ్ ఈరోజు మన మూవీ. హలో గైస్, ఒక ఎమోషనల్, లవ్, రొమాంటిక్, ఫ్రెండ్షిప్ అన్ని వాల్యూస్ కలిసిన ఒక మంచి రొమాంటిక్ మూవీ తీసుకొని వచ్చేసాను ఈరోజు నేను మీకోసం. ఈ మూవీ ఈరోజు ఖచ్చితంగా మీ మనసును తాకుతుంది. స్టార్టింగ్ సీన్లో మనకి చూపిస్తారు మన ఫీమేల్ లీడ్ క్యారెక్టర్. తన పేరు వచ్చేసి లిన్. తను ఉండి ఎంతో ఫేమస్ ఉండి ఉంటుంది. తన వర్క్ పరంగా, తన బ్యూటీ పరంగా అన్ని చోట తను వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ తనని ఎంతోగానే ఇష్టపడుతుంటారు. తన తోటి ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడ మనకు చూపిస్తారు ఇదంతా తన కళ అయి ఉంటుంది. తను ఉండి ఒక యావరేజ్ గర్ల్ ఉండి ఉంటుంది. అంత బ్యూటిఫుల్ అయి ఉండదు, అంత ఇంటెలిజెంట్ అయి ఉండదు. కానీ తన పని మాత్రం తను ఎంతో డెడికేటెడ్గా, ఎంతో కష్టపడి చేస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరు తన కష్టాన్ని గుర్తించరు. తను వాళ్ళ బాస్ వచ్చి చెప్తూ ఉంటారు వాళ్ళతోటి, ఈరోజు కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాలని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు మాకు పని ఉందని చెప్పేసరికి అదంతా పని హీరోయిన్కే చెప్తారు. హీరోయిన్ కావాలంటే వద్దని చెప్పగలుగుతుంది, కానీ హీరోయిన్ మాత్రం వద్దని చెప్పలేకపోతూ ఉంటుంది. ఈసారి తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసి ఉంటుంది. కానీ వర్క్ వల్ల బయటికి వెళ్ళలేకపోతూ ఉంటుంది. దాంతో తను అప్సెట్ అవుతుంది. తను వాళ్ళ కొలీగ్స్కి కాదని చెప్పలేకపోతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ కొలీగ్స్ ఉండి షాపింగ్కి వచ్చి ఉంటారు. వాళ్ళు ఉండి మాట్లాడుతూ ఉంటారు. అసలు అమ్మాయి ఎలా ఉంటుంది, అసలుకి తన ఏజ్లో మేము ఉన్నట్లయితే నేను ఎంత ఎంజాయ్ చేసేదాన్ని, అసలుకి తను ఏమి ఎంజాయ్ చేయదని చెప్తూ ఉండేసరికి తను ఆనే ఉండి ఉంటుంది. అదంతా వింటూ ఉంటుంది. చాలా అంటే చాలా అప్సెట్ అవుతుంది అది వినేసి. వాళ్ళ రూమ్కి వచ్చిన తర్వాత తను ఉండి వాళ్ళ స్కూల్ లైఫ్ ఫొటోస్ ఆల్బమ్ తీసి తనకు చూస్తూ ఉంటుంది. తను అవి చూస్తూ తన ఫేవరెట్ ఐడి లవ్ కాన్సర్ట్ గురించి వింటూ ఉంటుంది. తన మ్యూజిక్ వింటూ ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్లో వెళ్తుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో మనకి చూపిస్తారు తన చైల్డ్హుడ్ లీన్ని. ఇక్కడ చెప్తూ ఉంటుంది మనకి ప్రపంచంలో రెండు రకాలుగా ఉంటారు మనుషులు. ఒకరు బ్యూటిఫుల్గా ఉంటారు, ఒకరు అగ్లీగా ఉంటారు. నాలాగా బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయిలు అంటే అందరికి ఇష్టం ఉండి ఉంటుంది, నాలాగా ఉన్న అమ్మాయిల్ని ఎవ్వరు చూడరు అని చెప్తూ ఉంటుంది. తను ఉండి చెప్తూ ఉంటుంది. తన ఎదురుగా ఉన్న వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ని చూసి చెప్తూ ఉంటుంది. తన పేరు వచ్చేసి షాన్. తను ఉండి అంటే బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయి అనమాట. తనంటే అందరికి ఇష్టం ఉండి ఉంటుంది. దాంతో హీరోయిన్కి తనంటే అస్సలకి ఇష్టం ఉండి ఉండదు. తను ఉండి వాళ్ళ స్కూల్కి వెళ్తుంది. వాళ్ళ స్కూల్లో ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అసలు ఏం చదువుకొని రాలేదు నేను తెలుసా అని అంటూ ఉంటారు. తనుండి అందరూ అబద్ధమే చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నైట్ అంతా చదువు ఉంటారు, కానీ బయటకు వచ్చి ఏం చదవలేదని చెప్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి తను రోజు వాళ్ళ ఫేవరెట్ సింగర్ ఫొటోస్, ఇంకా వాళ్ళ ఆల్బమ్ చూడడానికి, సాంగ్స్ వినడానికి తన షాప్కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ తన ఫొటోస్ ఎప్పుడు కలెక్ట్ చేస్తూ ఉండేది. తను మొత్తం డెస్క్లో బుక్కులు అన్నీ అవే పెడుతూ ఉండేసరికి వాళ్ళ టీచర్ అది చూసి, నువ్వు ఎందుకు తన ఫొటోస్ కలెక్ట్ చేస్తున్నావు, అసలుకి తను ఏమి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోడు అని చెప్తూ ఉంటుంది వాళ్ళ టీచర్. అదంతా తను వింటూ ఉంటుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది మన హీరోయిన్కి వాళ్ళ స్కూల్లో ఒకరంటే క్రష్ ఉండి ఉంటుంది. తను ఎంతో ఫేమస్ ఉండి ఉంటారు. తన స్కూల్లో ఫేమస్, అంతేకాక గేమ్స్లో ఇంటెలిజెంట్, హ్యాండ్సమ్, లుక్స్ అన్నిట్లో తను పర్ఫెక్ట్ అయి ఉండి ఉంటాడు. దాంతో తను ఆ గర్ల్స్లో అందరిలో తన్నే ఇష్టపడుతూ ఉంటారు. అందరి గర్ల్స్, అందరి క్రష్ తనే అయి ఉంటాడు. దాంతో తను ఉండి అనుకుంటూ ఉంటుంది, నన్ను ఎవరు చూసారులే, ఇంత అందమైన అమ్మాయిలు తను ప్రేమిస్తున్నప్పుడు తన్నే ప్రేమిస్తాడు కదా, నన్ను ఎందుకు ప్రేమిస్తాడని తను బయటికి చెప్పలేకపోతూ ఉంటుంది తన ప్రేమని. ఇక్కడ తనకి అనుకోకుండా ఒక రోజు తన డెస్క్లో తనకి ఒక లెటర్ దొరుకుతుంది. తను ఉండి అది లవ్ లెటర్ అనుకుని ఓపెన్ చేసి చదువుతుంది. కానీ అది లవ్ లెటర్ అయి ఉండదు. అది ఉంటుంది అందులో, ఇది మీకు గుడ్ లక్ తెచ్చి పెడుతుంది. ఇందులో ఈ చిట్టీని మీరు ఎవరికైనా ఇచ్చినట్లయితే మీకు గుడ్ లక్ వస్తుంది, వాళ్ళకి బ్యాడ్ లక్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఎవరికైనా ఇవ్వకపోతే మీకు బ్యాడ్ లక్ వస్తుంది, మీ గుడ్ లక్ అంతా పోయి అని చెప్పేసరికి అదంతా విని తను అప్సెట్ అవుతుంది. తను లవ్ లెటర్ అయ్యి ఉంటుందేమో అనుకుంటూ ఉంటుంది. తను వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తను ఉంటే వాళ్ళ బ్రదర్కి ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది. కానీ వాళ్ళ బ్రదర్కి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీయే రిస్క్లో పడుతుంది కదా అని చెప్పేసి తను క్యాన్సిల్ చేసుకుంటున్న తర్వాత వాళ్ళ టీచర్కి ఇస్తుంది. వాళ్ళ టీచర్ వాళ్ళ స్కూల్లో అందరినీ తిడుతూ ఉంటాడు. వాళ్ళ టీచర్ కోపంగా దాంతో తనకి ఇస్తుంది. ఇంకోటి తను ఉండి తన వర్క్
ఇవ్వాలని ఆలోచిస్తూ తను ఉండి తన క్రష్ లీ గురించి తను మ్యూజిక్ వాయిస్ ఉంటే అది చూస్తూ ఉంటుంది. తను దూరంకించి అంతలోనే తన క్రష్ దగ్గరికి ఈశాన్ అనే ఆ అమ్మాయి వస్తుందన్నమాట. ఆ అమ్మాయి అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి తను ఉండి తనకి ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. తను వాళ్ళ ఎదురింట్లో ఉంటుంది కాబట్టి తనకి ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. తర్వాత తను స్కూల్కి వచ్చిన తర్వాత తను గమనిస్తుంది తన క్రష్ తోటి ఒక అబ్బాయి గొడవపడుతూ ఉండడం గమనిస్తుంది. తను అది గమనించేసరికి అబ్బాయి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. తనతోటి గొడవ పడుతున్నాడని చెప్పేసి తను ఉండి డిసైడ్ అవుతుంది తనకి ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంట్రీ అవుతుంది మన మెయిన్ లీడ్ క్యారెక్టర్. తన పేరు వచ్చేసి తాయ్. తను ఉండి ఈ అస్సలకి చదవడం అనమాట. అస్సలకి చదువుపై ఇంట్రెస్ట్ ఉండదు. అంతేకాక తనకు ఒక గ్రూప్ ఉంటుంది, తనకు ఒక గ్యాంగ్. తను స్కూల్లో డిసిప్లైన్గా అందరినీ పెట్టాలని తనకి ఆర్డర్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ టీచర్ చెప్పి ఉంటారు. కానీ తనే డిసిప్లైన్గా ఉండడు. తను ఒక గ్యాంగ్ వేసుకొని అందరి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, అందరిని కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. గొడవల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. దాంతో తను ఉండి తనకి ఇవ్వడం కరెక్ట్ అని చెప్పేసి తనకి ఆ లెటర్ ఇస్తుంది. ఇక్కడ వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. హీరో ఉండి గమనిస్తాడు తనకు ఒక లెటర్ ఉండడం. తను ఉండి లవ్ లెటర్ అనుకొని తను ఉండి చదువుతూ ఉంటాడు. అనుకోకుండా తన యాక్సిడెంట్ అవుతుంది అన్నీ. దాంతో తను హాస్పిటల్కి వెళ్తాడు. ఇక్కడ తను తిరిగి వచ్చిన తర్వాత తను ఉండి వాళ్ళ క్లాస్ మెంబర్స్కి ఉండి వార్నింగ్ ఇస్తాడు. ఎవరు నాకు ఆ లెటర్ ఇచ్చింది, మర్యాదగా వాళ్ళు వచ్చి ఒప్పుకుంటే సరే, లేకపోతే నేను తెలుసుకుంటే వాళ్ళకి మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. దాంతో మన హీరోయిన్ అయితే అస్సలకి టెన్షన్ పడిపోతుంది. తను ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి తన చేతులు నొసలన్నీ కింద పడిపోతాయి. తను కూడా కింద పడిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ లేపుకొని తను తీసుకొని వెళ్తారు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి చెక్ చేస్తుంటారు. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది ఆ లెటర్ అని చెప్పేసి ఎవరు పెట్టారని చెక్ చేస్తుంటారు. ఇక్కడ హీరోయిన్ డెస్క్లో కొన్ని లెటర్స్ దొరుకుతాయి దానికి సంబంధించిన. దాంతో హీరోయిన్ అది తెలుసుకొని వాళ్ళు ఉండి హీరోయిన్ని పట్టుకొని హీరో దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ హీరో దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ చాలా టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఎలా అంటూ తను రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను క్షమించు, నేను కావాలని అలా చేయలేదు, నన్ను క్షమించని అంటూ ఉంటుంది. పాపం తను ఎంత భయపడి ఉంటుందంటే తను అంత భయంగా చూసేసరికి హీరో తన దగ్గరికి వెళ్ళి తన నుండి చెప్తాడు, అయితే సరే ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్తాడు. అది వినేసరికి హీరోయిన్కి షాక్ అవుతుంది, ఏంటి ఫ్రెండ్స్ అంటున్నారని చెప్పేసి. ఇక్కడ మనకి తెలుస్తుంది హీరో ఫ్రెండ్స్ అవ్వడం అంటే తన హోంవర్క్, అది అన్ని పనులు తను చేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట. అది తెలుసరికి తను షాక్ అవుతుంది. తను క్లాస్లో ఉన్నప్పుడు తను ఉండి మధ్యలోకించి తనని తీసుకొని వెళ్ళి తను మూవీకి వెళ్దాం పా అని అంటాడు. దాంతో హీరోయిన్ వద్దు నేను రాను, ప్లీజ్ నన్ను వదిలే అని అడుగుతూ ఉంటుంది. కానీ పాపం అసలుకి హీరో తన్ని వదిలిపెట్టడు. తన్ని అలాగే తీసుకొని వెళ్తూ ఉంటాడు. తను ఉండి ప్లీజ్ అంటూ ఉన్నా కానీ వినిపించకుండా గోడ దూకి తీసుకొని వెళ్తాడు. మనం అసలుకి స్కూల్ లైఫ్లో ఇలా మనం మూవీ చూడడానికి స్కూల్ డ్రెస్లో వెళ్ళకపోతే తర్వాత ఫ్యూచర్లో బాధపడేది నువ్వే, ఎందుకు ఇలా వెళ్ళేమని చెప్పేసి. ఇప్పుడు ఈ చిన్న ఎంజాయ్మెంట్సే మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తాయి ఫ్యూచర్లో అని చెప్తూ ఉంటాడు. తను తీసుకొని వెళ్తాడు. తర్వాత వాళ్ళు స్కేటింగ్కి వెళ్తారు, ఐస్ స్కేటింగ్కి. ఇక్కడ హీరోయిన్ పాపం అస్సలకి చేయలేకపోతూ ఉంటుంది. హీరో మాత్రం ఎంతో బాగా చేస్తూ ఉంటాడు. హీరోయిన్కి అస్సలు అలవాటు ఉండదు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకటి రౌండ్గా చేస్తుంటారు. హీరోయిన్ చేయడం ఈజీగా అవుతుందని చెప్పేసి హీరోయిన్ కింద పడుతూ ఉంటుంది. అంతలో నాకు ఒక గ్యాంగ్ వస్తుంది. గ్యాంగ్ వచ్చేసి హీరోని గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇది అదే గ్యాంగ్ అయి ఉంటుంది, ఎప్పుడు హీరో గొడవ పడే గ్యాంగ్. కొడుతూ ఉండేసరికి హీరోయిన్ అది చూసి ఏం చేయాలో అర్థం కాదు. తను పక్కలోనే ఒక స్టిక్ తీసి తనకి ఇస్తుంది. దాంతో హీరో ఉండి వెంటనే అది స్టిక్ తీసి తనతోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫైట్ చేసిన తర్వాత వాళ్ళు కలిసి వెళ్తారు. ఇక్కడ మార్నింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని వస్తాడు. వాళ్ళ సార్ తీసుకొని మీరు ఎందుకు ఫైట్ చేశారు, అసలు కారణం ఏంటని అడుగుతూ ఉంటారు. హీరోయిన్ పిలిచి తను హీరోయిన్ అడుగుతారు, నువ్వు చాలా మంచి పిల్లవి, నువ్వు చాలా డిసిప్లైన్గా ఉంటావు, నువ్వు చెప్పు, నువ్వు ఆ రోజు ఆనే ఉన్నావు కదా, నువ్వు చెప్పు, వీళ్ళు గొడవ పడ్డారు కదా అని అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, లేదు సార్ అని చెప్తూ ఉంటుంది. తను నిజం చెప్పాలనుకుంటూ ఉంటుంది. కానీ హీరో ఉండి తన క్రష్ లీ ఫోటో చూపించి తను బెదిరిస్తాడు. తనని చితక బాధేస్తానని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ భయపడి తన కోసం అని తను అబద్ధం చెప్తుంది, లేదని చెప్తుంది. తను బయటకు వస్తుంది ఎంతో భయపడి. అంతలో తను గమనిస్తుంది లీ ముందరికి వెళ్తూ ఉంటాడని గమనిస్తుంది. అంతలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటారు. తను ఉండి చెప్తుంది, వద్దు ఏం చెప్పకండి తను నా వెనకాల ఉన్నారు, వద్దు అని చెప్తూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి అలాగే చెప్తూ ఉంటారు. దాంతో తను వెనకాల తిరిగి తన దగ్గరకు వచ్చి తను ఉండి అడుగుతాడు. తనకి ఆల్రెడీ జరిగిన విషయం అంతా తెలుసు ఉంటుంది. దాంతో తను ఉండి అంటాడు, నీకు ఐస్ స్కేటింగ్ అంటే ఇష్టం అని చెప్తే నేను కూడా నీతో కలిసి వస్తుంటే కదా, మనం బయటకు వెళ్దాం ఐస్ స్కేటింగ్ అని అడిగేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి తను పట్టుకొని, నీతోటి తను మాట్లాడారు, తను నేను ఇన్వైట్ చేశారు ఐస్ స్కేటింగ్కి, అంటే తను అంటే నీకు ఇష్టమా అని అంటూ ఉంటారు. అంతలో తను స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేస్తూ ఉంటే తను గమనిస్తుంది ఈ షావ్ అనే అమ్మాయి, అదే తను హీరోయిన్ అంటే అస్సలకి ఇష్టం ఉండదు
చూడండి. ఆ అమ్మాయి ఉండి తనతోటి వచ్చి మాట్లాడుతుంది, లీతోటి అదంతా వింటూ ఉంటుంది. తన నుండి వాళ్ళకి కనిపించదని తను స్విమ్మింగ్ పూల్లోకి దూకేస్తుంది. తను లోపలికి వింటూ ఉంటుంది. వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు, ఆ బేబీ అనేది నా బాధ్యత, నేను చూసుకుంటాను బేబీని అని చెప్పేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, లేదు నా బాధ్యత, అది నా బేబీ, నేను చూసుకుంటానని షావు చెప్తూ ఉండేసరికి ఆ మాటలు వింటూ ఉంటుంది. తను ఉండి అనుకుంటూ ఉంటుంది తన వల్ల తనకి బేబీ పుడుతుందేమో, అందుకే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నారేమో అని తను చాలా బాధపడుతూ ఉంటుంది. తను ఎంత బాధలో ఉంటుందంటే తను నీటిలోకి బయటకు కూడా రాలేకపోతూ ఉంటుంది. అంతలోనే హీరో ఉండి తనని బయటికి తీసుకొని వస్తాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత హీరో చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన తను చెప్తుంది, ఎందుకు నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు అని అడిగేసరికి తను ఉండి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. తను ఉండి చెప్తూ ఉంటాడు, తనంటే నాకు చాలా ఇష్టం షావు అంటే అని చెప్తూ ఉండేసరికి అందుకేనా అని చెప్తుంటాడు. దాంతో వాళ్ళిద్దరూ ప్లాన్ వేస్తారు, ఎలాగైనా వాళ్ళిద్దరు విడగొట్టాలి మనం అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఉండి ప్రతి చోట తనని ఇంకా వాళ్ళ లీన్ని ఫాలో చేస్తూ ఉంటారు. హీరో ఇంకా హీరోయిన్ని ఫాలో చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా చాలా ఫన్నీగా ఉంటుంది వాళ్ళు ఫాలో చేసే సీన్ చూస్తూ ఉంటే. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు, వాళ్ళు చివరికి తెలుసుకుంటారు ఆ బేబీ గురించి. ఆ బేబీ ఇంకేదో ఉండదు, ఒక చిన్న పప్పి ఉంటుంది. ఆ పప్పిని ఈ కేరింగ్గా చూసుకోవడానికి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు చూసుకోవాలా నేను చూసుకోవాలని చెప్పేసి. దాంతో హీరో అది చూసేసరికి నేను ఆ పప్పిని ఎలాగైనా దొంగతనం చేస్తానని తను డిసైడ్ అవుతాడు. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు, తను ఉండి షావు దగ్గరికి వస్తాడు. షావు దగ్గరికి వచ్చేసి తను ఉండి తనకు ప్రపోజ్ చేస్తాడు, ఎంతో గ్రాండ్గా ప్రపోజ్ చేస్తాడు. కానీ తను మాత్రం సింపుల్గా తనని రిజెక్ట్ చేసేస్తుంది. ఇక్కడ తను రిజెక్ట్ చేసి వెళ్తుంది. ఇక్కడ ఉండి హీరో ఉండి ఆ పప్పిని దొంగతనం చేసుకొని తెస్తాడు. తెచ్చిన తర్వాత తను ఆ పప్పిని హీరోయిన్కి ఇస్తాడు. హీరోయిన్కి ఇచ్చిన తర్వాత దానికి ఏ పేరు పెడదామని అంటూ ఉంటారు. హీరో దాంతో ఆడుకుంటూ ఉంటుంది. తను ఉండి చెప్తూ ఉంటారు, అయితే నీ ఐడియల్ పేరు పెడదాము, తన పేరు వచ్చేసి ఐడి లవ్ అని పెడదామని చెప్పేసరికి హీరోయిన్ కోపడుతుంది, ఐడి లవ్ వద్దు అని చెప్తూ ఉంటుంది. అయితే తను ఉండి ఇదే బాగుంది, ఇదే పెట్టుకుందాం అని చెప్తూ ఉండేసరికి తన కోపం తన్ని తిడుతూ ఉంటుంది. అందరూ తన నుండి చెప్తూ ఉంటాడు, వద్దులే తన పేరు ఐడి పెడదామని చెప్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఫన్నీ సీన్ జరుగుతూ ఉంటుంది. హీరో ఉండి హీరోయిన్ని ఏడిపిస్తూ ఉంటాడు, ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాడు తన్ని లైక్కిరిస్తూ. తను ఇక్కడ నెక్స్ట్ మనకు చూపిస్తారు, వాళ్ళ సార్కుంటే ఆ లెటర్ గురించి తెలుస్తుంది. ఇలాంటి లెటర్ ఎవరిచ్చారు నాకు, అసలు ఎవరు పెట్టారో మర్యాద వచ్చి ఒప్పుకుంటే సరే సరే, లేకపోతే నేను తెలుసుకున్నానంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టానని చెప్తూ వార్నింగ్ ఇస్తాడు. దాని తర్వాత హీరోయిన్ చాలా అంటే చాలా భయపడిపోతుంది ఆ వార్నింగ్ ఇచ్చేసరికి. తను ఉండి వాళ్ళ సార్తో ఒప్పుకోవాలని చెప్పేసి తను వెళ్తుంది వాళ్ళ సార్ దగ్గరికి. అంతలోనే ఆడ హీరో ఏదో పని మీద వచ్చి ఉంటాడు. అది గమనించి వెళ్ళి తను తనపై వేసుకుంటాడు, నేనే లెటర్ పెట్టానని చెప్పేసరికి వాళ్ళ సార్ ఉండి తను చాలా చాలా తిరుగుతాడు. హీరోయిన్ ఉండి తనకు థ్యాంక్స్ చెప్తుంది. హీరో ఉండి చెప్తాడు, మన ఫ్రెండ్స్కి మనమే కదా సాయం చేసేది అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ గమనిస్తుంది, ఒక బుక్లో ఉండి చూస్తుంది నోటీస్ బోర్డులో. తను హీరో ఒకప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ అయి ఉంటాడు. దాంతో తనకు అర్థం కాదు మరి ఎందుకు ఇలా మారాడని చెప్పేసి తను ఉండి వెళ్ళి లీని అడుగుతుంది, ఎందుకు హీరో ఇలా మారిపోయాడని చెప్పేసి. ఒకప్పుడు లీ ఇంకా హీరో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవారు అనమాట. దాని తర్వాత తన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. దాంతో తను నుండి చెప్తూ ఉంటారు, ఒకప్పుడు నేను ఇంకా తను ఇంకా ఒక ఫ్రెండ్ ఉండి మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. ఒకసారి బీచ్కి వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేసాం, కానీ మా ఫ్రెండ్ ఇంకా హీరో ఉండి బెట్ కాసిన తర్వాత వాళ్ళు స్విమ్మింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎవరు ఎక్కువ దూరం స్విమ్మింగ్ చేయగలిగితే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి నేను వాళ్ళని చూస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరు స్విమ్మింగ్ చేశారు. తాయి తిరిగి వచ్చాడు, కానీ తను వాళ్ళ ఫ్రెండ్ మాత్రం తిరిగి రాలేడు. దాంతో అప్పటి నుంచి తను చనిపోవడానికి కారణం తనే అని అనుకుంటూ ఉన్నాడు. అందుకే తను ఇలా తయారయ్యాడని చెప్పేసరికి హీరోయిన్ అది విని షాక్ అవుతుంది. ఇలాగని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే తను హీరో నుండి స్కేటింగ్ పిలుస్తుంది, ఐస్ స్కేటింగ్కి తను పిలిచి తను ఆడ ఎదురు చూస్తూ ఉంటుంది. హీరో వచ్చేసి తను అడుగుతాడు, ఏంటిది ఇడికి పిలిచావు అని అడిగేసరికి తను చెప్తూ ఉంటుంది, ఇందులో మన ఇద్దరం ఈరోజు పోటీ పెట్టుకుంటాము ఐస్ స్కేటింగ్, ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళ మాట వినాలి, చెప్పిన మాట అని చెప్పేసరికి హీరో నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ అస్సలకి బాగా ఆడి ఉండదు, ఎందుకంటే తనకి అస్సలకి తెలిసి ఉండదు కాబట్టి ఐస్ స్కేటింగ్ తను బాగా ఆడదని తనకు తెలుసు కాబట్టి తను నవ్వుతూ ఉంటాడు. తను అసలు పాల్గొన్నాడు. హీరోయిన్ మాత్రం అలాగే పాల్గొంటుంది. తను కింద పడుతుంది కానీ మళ్ళీ లేస్తుంది, మళ్ళీ తను స్కేటింగ్ చేస్తుంది కానీ మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ లేచి తను అలాగే వెళ్తూ ఉంటే కొత్త హీరో అది చూసి తనకి బాధేస్తుంది. తన దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, అసలుకి ఏం కావాలి నీకు నా నుంచి అని అడిగేసరికి తను చెప్తుంది, నువ్వు పాతలాగా నువ్వు మళ్ళీ మారాలి, పాత తాయిలాగా నువ్వు మంచి స్టూడెంట్గా మారాలని చెప్పేసరికి ఇక్కడ తాయి సరే అని ఒప్పుకుంటాడు. తను మార్నింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత తను చాలా స్ట్రిక్ట్గా చదువుతుంటాడు. అక్కడ స్టూడెంట్స్ మరి అల్లరి చేస్తూ ఉండేసరికి సార్ మాట వినకపోయేసరికి తను లేచి అందరికీ వార్నింగ్ ఇస్తాడు, ఇప్పుడు అందరు
చదువుకుంటారా లేదా అని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ హీరో మాట వినేసరికి, ఎందుకంటే హీరో గ్యాంగ్ కాబట్టి హీరో మాట వినేసరికి, గ్యాంగ్ లీడర్ మాట వినేసరికి వాళ్ళు ఉండి బుక్ కోసం వెతుకుతుంటారు. వాళ్ళ దగ్గర ఒక్కరి దగ్గర కూడా బుక్ ఉండి ఉండదు. దాంతోటి అక్కడున్న ఒక స్టూడెంట్ దగ్గర బుక్ ఉండేసరికి తన దగ్గరికి వెళ్తారు. తన దగ్గరికి వెళ్ళేసి తన దగ్గర ఒక్కటే స్టూడెంట్ దగ్గర కూర్చొని వాళ్ళు చదువుతుంటారు. ఇదంతా సార్ చూసి షాక్ అవుతారు, ఏంటి ఉన్నట్టు ఇంత మారిపోయారు అందరూ అని చెప్పేసి. ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు హీరోయిన్ నుండి హీరోయిన్ ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని తను చెప్పేసి తను మేకవర్ చేసుకుంటుంది. తను ఎంతో కొత్త కొత్త డ్రెస్సెస్ ట్రై చేస్తూ ఉంటుంది. తను కొత్తగా తయారయ్యి హీరో ముందుకు వెళ్తుంది. తయారయ్యి అది చూసిన హీరో ఉండి తనని ఏడిపిస్తూ ఉంటాడు, ఏంటి ఇలా తయారయ్యావు అసలుకి అంటే తను ఎక్కిరిస్తూ ఉంటాడు. తను అలా తయారయ్యేసరికి హీరోయిన్ అప్సెట్ అవుతుంది. దాంతో తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. హీరో తన వెంట వస్తూ ఉంటాడు. అనుకోకుండా హీరోయిన్ పక్కలకించి ఒక కార్ వెళ్ళడంతో హీరో ఉండి వెంటనే తన వైపుకు లాక్కుంటాడు. హీరోయిన్ నుండి అది చూసి షాక్ అవుతుంది. తను ఇక్కడ వాళ్ళిద్దరు ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. మూవీకి వెళ్తారు. మూవీకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ నుండి టికెట్స్ తెద్దామని వెళ్తుంది. అంతలో నడికి షా వస్తుంది హీరో దగ్గరికి. షా వచ్చేసి తన నుండి తనతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే హీరో ఇప్పుడు చాలా బాగా చదువుతున్నాడు, అంతేగాక చాలా డిసిప్లిన్గా ఉండడంతో ఈ షా ఉండి తన దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టము, నీకు ఏదైనా చదువులో హెల్ప్ కావాలంటే నేను చేస్తాను అని చెప్పి, అంతేకాక తనకి తన సెల్ నెంబర్ ఇచ్చి ఆ నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా దూరంగా హీరో ఇన్ని గమనించి తన దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఏంటి తను ఎందుకు వచ్చింది మళ్ళీ అని అడిగేసరికి తన మనసు బాధ పెట్టడం ఇష్టం లేక తను ఉండి చెప్తాడు, ఏం లేదు తను మనతో కలిసి జాయిన్ అవ్వాలనుకుంది అని చెప్తూ ఉంటాడు. నేను తన్ని పంపించాను అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళిద్దరు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ అండి వాళ్ళ ఐడల్ ఫోటో చూస్తుంది. ఐడిన్ లవ్ ఫోటో చూసి తనని గట్టిగా హక్ చేసుకుంటుంది. తన నుండి చెప్తుంది, నా ఫేవరెట్ తెలుసా తను, అసలుకి ఒక్కసారి తన కాన్సర్ట్కి వెళ్ళి సాంగ్ వినాలని నా కోరిక అని చెప్పేసరికి హీరో ఉండి చెప్తాడు, అయితే సరే నీకు ఈరోజు నేను మాట ఇస్తున్నాను, నువ్వు గుర్తు పెట్టుకో, నీకు నీ కోసం తనతోటి ఒక సాంగ్ కూడా పాడిపిస్తాను నీతోటి అని చెప్తూ ఉంటాడు. అది వినేసరికి హీరోయిన్ చాలా ఇంప్రెస్ అవుతుంది. ఈసారి ఆ మాట వినేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ మాట వినేసరికి ఇక్కడ వాళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు ఎవరంటే ఇష్టం, ఇలా ఉంటే ఇష్టం అని మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ హీరోయిన్ నుండి అడుగుతుంది, నీకు ఎలాంటి వాళ్ళంటే ఇష్టం అని అడిగేసరికి తను నుండి చెప్తాడు, నాకు జపనీస్ స్టైల్ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని చెప్పేసరికి ఒక జపనీస్ యాక్టర్ పేరు చెప్తాడు. అది వినేసరికి తను ఉండి ఒక చోటుకి వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఆ యాక్టర్ ఉన్న ఫోటో చూసేసి తను ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తను గమనిస్తుంది వాళ్ళ బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఉండడం గమనిస్తుంది వాళ్ళ ఇంటికాడ. తను అచ్చం అసలుకి జపనీస్ స్టైల్లో తయారై ఉంటుంది, జపనీస్ అమ్మాయిలాగా. దాని తర్వాత తను ఉండి తన దగ్గరికి వచ్చి నన్ను కూడా ఇలా రెడీ చేయవా అని అడిగేసరికి వాళ్ళ బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ చాలా మంచి అమ్మాయి ఉంటుంది. దాని తర్వాత తను ఒప్పుకుంటుంది. వాళ్ళ బ్రదర్ వచ్చి చెప్తాడు, నువ్వు ఎంత కష్టపడ్డా తనలాగా నువ్వు రెడీ అవ్వలేవు అని చెప్తూ తను ఎక్కిరిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ చాలా మంచి అమ్మాయి కావడంతో తనని రెడీ చేస్తుంది. ఇక్కడ తను ఎంతో బ్యూటిఫుల్గా రెడీ అయ్యి తను స్కూల్కి వస్తుంది. స్కూల్కి వచ్చేసరికి అందరు తన్నే చూస్తుంటారు. ఇక్కడ లీ ఉండి తనని పొగుడుతాడు. ఇక్కడ నువ్వు ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు అని చెప్తాయేసరికి అది మాట వినేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన దగ్గరికి వచ్చి నువ్వు ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండి అంటూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, ఇంత హ్యాపీ మూమెంట్లో వాళ్ళ స్కూల్లో కొత్త ప్రిన్సిపల్ వచ్చి ఉంటాడు. వాళ్ళ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అందరూ బ్యాడ్ స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఆ గ్యాంగ్ మొత్తము గుడ్ స్టూడెంట్స్గా మార్చాలని తన డ్రీమ్ ఉంటుంది. తను స్టార్ట్ చేస్తూ ఉంటాడు అందరినీ మంచిగా చదువులో బెస్ట్ చేయాలని చెప్పేసి. ఇక్కడ హీరో వంతు వస్తుంది. హీరో దగ్గరని పిలిపించి తను నుండి చెప్తాడు, నువ్వు ఈసారి ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చావంట, ఏంటిది సంగతి అంటూ అడుగుతూ ఉంటాడు. నువ్వు చీట్ చేసావు కదా అని అనేసరికి తను చెప్తాడు, లేదు నేను చీట్ చేయలేదు అని చెప్పేసరికి, నువ్వు కాపీ కొట్టావు అందుకే నువ్వు ఫస్ట్ వచ్చావు, ఇలాంటి స్టూడెంట్స్ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు అసలుకి ఇలాంటి స్టూడెంట్స్ ఎంత కష్టపడి చదవం కానీ మీరు ఫస్ట్ రాలేరు అని చెప్తూ తనని తిడుతూ ఉంటారు. కానీ హీరో ఉంటే ఒప్పుకోడు. దాంతో తనకు పనిష్మెంట్ ఇస్తాడు, నువ్వు గ్రౌండ్ మొత్తం చుట్టూ పరిగెత్తాలని చెప్పేసరికి ఆ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. తను పరిగెడుతూ ఉంటాడు. తను పరిగెడుతూ ఉండేసరికి హీరోయిన్ అది చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే హీరో చాలా అలసిపోయి ఉంటాడు. తను దాంతో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఎందుకు మీరు సార్ ఇలా చేస్తున్నారు, తను నిజంగా కష్టపడి చదివి తను పాస్ అయ్యాడు, తను నిజంగా చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని చెప్పేసరికి వాళ్ళ ప్రిన్సిపల్ మాత్రం అస్సలకి వినిపించుకోవడం తను ఉండి చెప్తాడు, నువ్వు అలాంటి అబ్బాయిలకు దూరంగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ నుండి తనకు చెప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది కానీ అస్సలు పట్టించుకోవడం. దాంతో తన నుండి వాళ్ళ ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా తన నుండి స్టూడెంట్స్ని కంప్లైంట్ చేయడానికి తను స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటుంది కానీ ఎవ్వరు ఒప్పుకోరు. దాంతో లీ ఉండి తనకి సాయం చేస్తాడు. లీ చెప్పేసరికి అందరూ ఒప్పుకుంటారు. ఇక్కడ తను ఇలా చేస్తూ ఉండేసరికి వాళ్ళ సార్కి తెలిసి వాళ్ళ సార్ తనని తిడతాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి చెప్తాడు,
చెప్తాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనని చాలా అంటే చాలా తిడతారు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంకోసారి అబ్బాయిని కలవడానికి వీల్లేదని చెప్తూ ఉంటారు. తాయి గురించి కూడా తెలుస్తుంది. ఇక్కడ తాయి తనకి ఫోన్ చేస్తారు. తనకి ఫోన్ చేసి తను ఉండి అడుగుతాడు, ఓ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ ఎత్తి తను వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు, నువ్వు ఇంకోసారి ఫోన్ చేయకు, మా బిడ్డను కలవడానికి నువ్వు ప్రయత్నించకని చెప్తూ ఫోన్ కట్ చేస్తారు. కానీ వెంటనే హీరోయిన్ తన రూమ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తను ఉండి చెప్తుంది, ఏం పర్లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఇప్పుడు బాగానే ఉంది అంతా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తూ ఉంటుంది. తను చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే తను ఉండి బయట నుంచి హీరో వచ్చి ఉంటాడు. హీరో వచ్చి తన కిటికీ వైపు చిన్న చిన్న రాళ్ళు విగ్గుతూ ఉంటాడు. ఇగ్గేసి తను బయటికి పిలుస్తాడు. హీరోయిన్ బయటకు వచ్చిన తర్వాత తను ఉండి అడుగుతుంది, వాళ్ళ పప్పిని కూడా తీసుకొని వచ్చి ఉంటుంది. ఆ పప్పి చాలా పెద్దగా ఉంటుంది. తను ఉండి వాళ్ళ పప్పితో ఆడుకుంటూ ఉంటే తను ఉండి అడుగుతుంది, నువ్వు ఎందుకు వచ్చావు, నేను బాగానే ఉన్నాను చెప్పాను కదా అని చెప్పేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వే చెప్పావు కదా, ఏ అమ్మాయి అయినా నేను ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నానని చెప్తే తను ఏదో రిస్క్లో ఉందని, తను ఏదో టెన్షన్లో ఉందని అర్థం అని చెప్పావు కదా అని చెప్తూ ఉంటాడు. ఒకసారి హీరోయిన్ ఈ విషయం చెప్పి ఉంటుంది. అది గుర్తొచ్చి తను ఉండి చెప్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ లో మనకి చూపిస్తారు, హీరో ఉండి తన్ని ఐస్ స్కేటింగ్ తీసుకొని వెళ్తాడు. తను తీసుకొని వచ్చి చెప్తూ ఉంటాడు, నీకు ఎప్పుడైనా ఐస్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే నువ్వు వీడికే రా, ఎందుకంటే ఇది ఎవ్వరు ఉండరు, నీకు డిస్టర్బెన్స్ కూడా ఉండదు, చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు. దాంతో తను కూడా అంటే ఐస్ స్కేటింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ లో మనకి చూపిస్తారు, స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. కొత్త ప్రిన్సిపల్ వచ్చేసి అందరూ బెస్ట్ స్టూడెంట్స్ని పైకి పిలిచి వాళ్ళకి మంచిగా మాట్లాడుతూ ఉంటాడనమాట, వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. కానీ హీరోని మాత్రం పిలవరు. హీరో కూడా మంచి చదువుతూ ఉండడంతో కానీ హీరో చీట్ చేశాడు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ లేచి అడుగుతాడు, ఎందుకు నన్ను పిలవటం లేదు, నేను మంచి చదువుతాను కదా, నేను కూడా మంచి స్టూడెంట్ కదా అని అడిగేసరికి తను చెప్తాను, నువ్వు చీట్ చేసావు నువ్వు ఎగ్జామ్లో, కాబట్టి నువ్వు ఫస్ట్ వచ్చావు అని తన్ని తిడుతూ ఉండేసరికి అదంతా వినేసరికి హీరోయిన్ చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి తన పైకి లేచి తను ఉండి తన డ్రెస్ని తను చిందరవిందరం చేసుకొని తను ఉండి చెప్తుంది, నా యూనిఫామ్ సరిగ్గా లేదు, మరి నన్ను కూడా ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి నాకు అని అడుగుతూ ఉండేసరికి వాళ్ళ ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇవ్వలేడు, ఎందుకంటే అది అసెంబ్లీలో అలా ఇవ్వలేరు కాబట్టి తను ఉండి ఇవ్వలేకపోతూ ఉంటాడు. అంతలోనే లీ కూడా తనకి తోడుగా నిలబడతాడు, ఇందులో తను తప్పలేదు, నేను కూడా చీట్ చేశాను కాబట్టి ఎగ్జామ్లో నేను కూడా కాపీ చేశాను, నాకు కూడా పనిష్మెంట్ కావాలని అడిగేసరికి అక్కడ ఉన్న టీచర్స్ ఉండి చెప్తారు, నువ్వు చీట్ చేయలేవు, ఎందుకంటే నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్వి, నువ్వు చాలా మంచి స్టూడెంట్ అని చెప్పేసరికి తను మాత్రం పట్టించుకోడు, నేను కూడా చీట్ చేశాను, నేనే ఒప్పుకుంటున్నాను కదా అని చెప్తూ ఉంటారు. దాంతో ఒక్కొక్క స్టూడెంట్గా అందరు లేచి నిలబడుతూ ఉంటారు వాళ్ళ హీరోయిన్కి తోడుగా. దాంతో వాళ్ళ ప్రిన్సిపల్ ఉండి వాళ్ళ ఐకమత్యాన్ని చూసేసి వాళ్ళ ప్రిన్సిపల్ ఇంకేం చేయలేకపోతాడనమాట. తన తప్పును ఒప్పుకుంటారు. ఇక్కడ వాళ్ళ సెలవులు వస్తాయి. సెలవులు వచ్చేసరికి వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ స్కూల్ గ్రౌండ్లో వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు టూర్కి బయటకు వచ్చి ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ హీరో ఉండి షావ్ తోటి ఉండి ఉంటాడు, హీరోయిన్ ఉండి లీ తోటి ఉండి ఉంటుంది. కానీ హీరోయిన్ని హీరో వైపే చూస్తూ ఉంటుంది. హీరో కూడా హీరోయిన్ని చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటాడు. ఇక్కడ హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళొక చోట కూర్చొని వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఉండి అడుగుతూ ఉంటారు, హీరోయిన్ని నువ్వు ఇష్టపడేవారు ఇక్కడనే ఉండారా అని అడుగుతారు. హీరోయిన్ని ఛాన్స్ వచ్చిన తర్వాత తన నుండి అవునని చెప్తుంది. లీని అడుగుతారు అదే ప్రశ్న, లీ కూడా అవునని చెప్తూ ఉంటారు. హీరోని అడుగుతారు, హీరో కూడా అవునని చెప్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళంతా గేమ్ ప్లే చేయడం అయిపోయిన తర్వాత హీరోయిన్ ఇంకా హీరో ఇలా నడుచుకుంటూ అలా బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది, షావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, అందరూ తనంటే చాలా ఇష్టపడతారు, తను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసరికి హీరో ఉండి చెప్తాడు, అవును నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేవాడిని, తను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేదని, కానీ నేను నీకు దగ్గర అవుతున్న కొద్దీ నాకు తెలుస్తుంది నిజంగా నువ్వు తనకన్నా చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పేసరికి హీరో ఆ మాట చెప్పేసరికి హీరోయిన్ ఎంతో హ్యాపీగా తన వైపే చూస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా అంటే చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్లో ఏం కావాలని చెప్పేసి వాళ్ళ డ్రీమ్ని వాళ్ళ గోల్ని చేరుకొని వాళ్ళు పెద్ద పొజిషన్కి వెళ్ళి వాళ్ళు మాటించుకుంటారు ఒకరికొకరు. ఎందుకంటే వాళ్ళ డ్రీమ్ని చేరుకున్న తర్వాత వాళ్ళు పెద్ద పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకరినొకరు కలిసి వాళ్ళ ఫీలింగ్స్ బయటికి చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒకరంటే ఒకరు ఇష్టం ఉన్నా కానీ వాళ్ళు బయటికి చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి మిస్అండర్స్టాండ్మెంట్ ఉండి ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ తన్ని ఇష్టపడుతుందని, హీరో తన్ని ఇష్టపడుతున్నారని ఒకరొకరు అనుకుని ఉంటారు. కాబట్టి ఒకరికి చెప్పి ఉండరు, వాళ్ళ లోపలనే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇదంతా దూరం నుంచి లీ చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడము. అంతలో తోకచుక్క కనిపించేసరికి హీరోయిన్ ఇద్దరు వాళ్ళ విష్ కోరుకుంటారు. కోరుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు చూపిస్తారు, హీరో మళ్ళీ గ్యాంగ్తో గొడవ
గొడవపడతారు. దాంతోటి వాళ్ళ ప్రిన్సిపల్‌కి తెలిసేసరికి హీరోని పిలిచి తను తిడుతూ ఉంటాడు. హీరో ఉండి చెప్తాడు, నేను అమెరికాకి వెళ్తున్నాను, యూఎస్‌కి, ఇంకా నా స్టడీస్ అక్కడే జరుగుతాయని తను చెప్పేస్తాడు. ఇక్కడ హీరోయిన్ అది తెలిసేసరికి హీరోయిన్‌ని హీరో దగ్గరికి వచ్చి ఉండి అడుగుతుంది, నువ్వు ఎందుకు తనతోటి గొడవ పడ్డావు, ఇప్పుడు ఎందుకు అని అడిగేసరికి తను ఉండి చెప్తుంటాడు, నా ఇష్టం అసలుకి, ప్రతి దానికి నీకు కారణం చెప్పాల్సిన అవసరం ఏంటి అని హీరో రూడ్గా బిహేవ్ చేసేసరికి హీరోయిన్ని బాధతోటి అన్న నుంచి వెళ్ళిపోతుంది. అక్కడనే వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా బ్రేకప్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు హీరోయిన్ బర్త్డే వచ్చి ఉంటుంది. దాంతో హీరో తనతోటి మాట్లాడటం లేదు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి ఈ తోటి పంపిస్తాడు తన బర్త్డే గిఫ్ట్, తన ఫేవరెట్ ఐడి లవ్ ఫోటో అనమాట పంపిస్తాడు. ఇక్కడ హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను మార్నింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ బయట హీరో ఎదురు చూస్తూ ఉండడం చూస్తుంది. క్లాస్ బయట చూసేసరికి హీరో దగ్గరికి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కోసం వచ్చాడని చెప్పేసి తను చేపట్టుకొని తన స్కూల్ టెర్రస్ పైకి తీసుకొని వెళ్ళి తన నుండి చెప్తూ ఉంటుంది, ఈరోజు నా బర్త్డే కదా, నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా బాగుంది ఆ బర్త్డే గిఫ్ట్, నువ్వు ఇంకా మా ఫ్రెండ్స్కి నిన్ను బయట ట్రీట్ ఇస్తున్నాను, నా బర్త్డే కాబట్టి బయట డిన్నర్కి వెళ్తున్నాము, నువ్వు కూడా వస్తావా అని అడుగుతూ ఉంటుంది. అంతలో నాటికి వాళ్ళ ఫ్రెండ్ షా వస్తుంది. షా వచ్చేసి తను హీరో చేయి పట్టుకొని ఉండి చెప్తూ ఉంటుంది, తను నేను డేట్ చేస్తున్నాము అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది. యాక్చువల్లీ అడిగకి హీరోయిన్ కోసం వచ్చి ఉండడు, షావ్ కోసం వచ్చి ఉంటాడు. దాంతో హీరోయిన్ చాలా అప్సెట్ అయ్యి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తను ఒక చోట కూర్చొని చాలా అంటే చాలా ఏడుస్తుంది తను, ఎందుకంటే హీరో అంటే తనకు చాలా అంటే చాలా ఇష్టం ఉండి ఉంటుంది కాబట్టి తను చాలా అంటే చాలా ఏడుస్తుంది. ఇక్కడ హీరో యూఎస్కి వెళ్ళిపోతాడు. హీరోయిన్ నుండి అనుకుంటూ ఉంటుంది, తనకి నేను థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు అని చెప్పి తను అప్సెట్ అవుతుంది. తను రోడ్డుపై వెళ్తూ ఉంటే తన పక్కల నుంచి కారు వెళ్తూ ఉంటుంది. సడన్గా అలా హీరో లాకన్ని పక్కలకించి వచ్చి తన్ని కాపాడతాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి చదువుకుంటారు, తనకు చదువులో హెల్ప్ చేస్తారు, అంతేకాక మూవీకి వెళ్తారు, వాళ్ళ స్కేటింగ్ కూడా చేస్తారు. ఇక్కడ హీరోయిన్ నుండి చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటుంది హీరో కోసం స్కేటింగ్ కూడా నేర్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మనకు చూపిస్తారు హీరోయిన్ నుండి వాళ్ళ ఫ్రెండ్ లీని కలుస్తుంది. లీని కలిసిన తర్వాత లీ ఉండి చెప్తాడు, నువ్వు హీరో ఇచ్చిన క్యాసెట్ విన్నావా అని అడిగేసరికి హీరోయిన్ నుండి చెప్తుంది లేదని చెప్తూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, హీరో గురించి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఆ రోజు మీరిద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత నేను హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అడిగాను, నీకు హీరోయిన్ అంటే ఇష్టం అని చెప్పేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, ఫస్ట్ టైం హీరోయిన్ని తనకి ఆ లెటర్ తన బ్యాగ్లో పెట్టినప్పుడే తను ఇంప్రెస్ అయి ఉంటాడు. తను ఆ లెటర్ చదివినప్పుడు తను ఇక్కడ మనకి తెలుస్తుంది తనని ప్రతి విషయంలో తను ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాడు. అంతేకాక తన ఫీలింగ్స్ తను అర్థం చేసుకోవద్దని చెప్పేసి తన విషయంలో ఎప్పుడు ఆట పెట్టిస్తూ తనని ఏడిపిస్తూ ఉండేవాడు కానీ తను లోపల తనని చాలా అంటే చాలా ప్రేమిస్తూ ఉండేవాడు కానీ తను ఈ విషయం ఎందుకు చెప్పలేకపోయాడంటే తను ఎప్పుడు లీని ప్రేమిస్తూ ఉందని చెప్పేసి తను ఉండి ఉంటాడు కాబట్టి తను ఎప్పుడు తన ఫీలింగ్స్ తనకి చెప్పలేకపోయాడు. ఎందుకంటే తను ప్రతి విషయంలో లీ గురించి మాట్లాడుతూ ఉండేసరికి తను లీని ప్రేమిస్తుందేమో అనుకొని చెప్పేసి తను ఉండి చెప్పలేకపోయి ఉంటాడు. దాంతో ఇక్కడ లీ ఉండి చెప్తూ ఉంటాడు, ఆ రోజు నైట్ నాకుతో చెప్పాడు, తను నిన్ను ప్రొటెక్ట్ చేయమని చెప్పాడు, నిన్ను ఎంతో హ్యాపీగా చూసుకోమని చెప్పాడు. యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత నీకు మ్యాథ్స్ సరిగ్గా రాదు, తను చదువులో సరిగ్గా లేదు, తనకి చదువులో హెల్ప్ చేయమని చెప్పాడు. అంతేకాదు నీకు మూవీస్ అంటే ఇష్టం కాబట్టి మూవీస్ తీసుకొని వెళ్ళమన్నాడు. రోడ్డుపై తను వెళ్తూ ఉంటే పక్కల ధ్యాస పెట్టదు, నువ్వు తనని జాగ్రత్తగా చూసుకొని చెప్పాడు. తను నిన్ను చాలా అంటే చాలా ప్రేమించాడు, ఆ క్యాసెట్ ఒకసారి నువ్వు వినొచ్చు కదా అని చెప్తూ ఉంటాడు. అంతేకాక ఇక్కడ ఒక నిజం చెప్తాడు. ఇక్కడ మనకు ఒక నిజం తెలుస్తుంది, అదేమిటంటే హీరోకి తన బ్రెయిన్లో బ్లడ్ అనేది గడ్డ కట్టి ఉంటుంది. ఎందుకంటే తను ఫైటింగ్ చేసేటప్పుడు, అంతేకాక తన కారు యాక్సిడెంట్ జరిగినప్పుడు తన బ్రెయిన్కి చాలా అంటే చాలా పెద్ద దెబ్బ తాకి ఉంటుంది. అంతేకాక తను ఫైటింగ్ చేసేటప్పుడు తన తలకి కూడా దెబ్బ తాకి ఉంటుంది. వాళ్ళు తనపై కొట్టి ఉంటారు. దాంతో తనకి బ్రెయిన్ ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. దాంతో తను ఆపరేషన్ కానీ యూఎస్కి వెళ్ళాడు. అంతేకాక అక్కడనే చదువుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళి ఉంటాడు. ఇదంతా తెలిసేసరికి హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. తనకిచ్చిన ఆ క్యాసెట్ వింటుంది. అందులో చెప్పి ఉంటాడు, నువ్వు ఎప్పుడైనా ఈ క్యాసెట్ విన్న తర్వాత నువ్వు ఆకాశం వైపు చూడు, ఎందుకంటే ఎక్కడి నుంచైనా నేను ఆకాశం వైపు చూస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటాడనమాట. దాంతో తను చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది, తను ఏడుస్తూ ఉంటుంది. హీరో తన పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది తను ఇక్కడ ఇంతటితో మన సీన్ నుంచి కట్ అవుతుంది. ప్రజెంట్లో హీరోయిన్ ఉండి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను గుర్తు చేసుకొని చాలా చాలా ఫీల్ అవుతుంది. తను డిసైడ్ అవుతుంది తను ఇలా జీవించాల్సిన అవసరం లేదని తను డిసైడ్ అవుతుంది. మార్నింగ్ తన ఆఫీస్కి వెళ్తుంది. ఎంతో ధైర్యంగా తన ఆఫీస్కి వెళ్ళి నాకు సెలవులు కావాలి, సెలవులు ఇవ్వకపోతే నాకు ఈ జాబ్ అక్కర్లేదని చెప్పేసి
తాను రిజైన్ చేస్తా అని చెప్పేసి రిజైన్ లెటర్ తన మూతిపై వేసి వస్తుంది, తన బాస్ ఫేస్ పై. ఇక్కడ తను బయటకు వచ్చిన తర్వాత మనకు చూపిస్తారు తను మేక్ ఓవర్ కూడా చేసుకొని ఉంటుంది. దాంతో వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ తన దగ్గరకు వచ్చేసి అబ్బా ఈరోజు నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా అంటూ తను పొగుడుతూ ఉంటారు. నువ్వు అసలుకి తన మూతిపై నీ రిజైన్ లెటర్ వేసావు చూడు, అది ఇంకా అద్దుర్స్, అసలుకి నువ్వు ఎప్పుడు ఇలాగ ఉండాలని చెప్తూ ఉంటారు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాని తర్వాత తను రిజైన్ చేసిన విషయం జాబ్కి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి తెలిసేసరికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తనపై చాలా కోపడతాడు. నువ్వు ఎందుకు రిజైన్ చేసావు జాబ్కి అని చెప్పేసరికి తనపై కోపడుతుండేసరికి తన ఫీలింగ్స్ అర్థం చేసుకోలేకపోతున్నాడు చెప్పేసి తనతో కూడా బ్రేకప్ చెప్పేస్తుంది. తనతో బ్రేకప్ చెప్పేసరికి తను చాలా అంటే చాలా అప్సెట్ అవుతాడు. ఎందుకు నాతో బ్రేకప్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే తను నుండి చెప్తూ ఉంటుంది. ఇలాంటి సమాధానం చెప్పకుండా నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ తన నుండి తన ఫేవరెట్ ఐడల్ కాన్సర్ట్ ఉంటుంది. తను టికెట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఒక్క టికెట్ కూడా బుక్ చేసుకోలేకపోతూ ఉంటుంది. అన్ని బుక్ అయిపోయి ఉంటాయి. దాని తర్వాత తను చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇలా నా విషయంలో జరుగుతుందని అనుకుంటూ ఉంటుంది. తను ఉండి ఆ కాన్సర్ట్ దగ్గరకు వస్తుంది. బయట నుంచి ఆ కాన్సర్ట్ చూసేసి అక్కడున్న ఒక ఫోటో తను తీసేసుకొని ఆ నుంచి వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత తను అనుకోకుండా తన చేతిలో ఉన్న తన ఐడల్ కీ అనేది బయట పడిపోతుంది అనమాట. తన కీచెన్ అనేది అది ఒక అతను తీసి తనకి ఇస్తాడు. అతను ఇంకెవరు ఉండరు, తన ఫేవరెట్ ఐడల్ ఉంటాడు. తనని చూసేసరికి తను షాక్ అవుతుంది. తను ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటుంది. గట్టిగా తన ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతూ ఉంటుంది. గట్టిగా అంటూ ఉండేసరికి తను సైలెంట్ అంటూ చెప్తూ ఉంటాడు. తను సైలెంట్ అని చెప్పేసి తనతోటి సిగ్నేచర్ తీసుకుంటుంది. అంతే తనతోటి ఫోటో తీసుకుంటుంది. తను చాలా హ్యాపీగా ఉంటుంది. అది చూసిన తను ఉండి అడుగుతాడు, నువ్వు నా కాన్సర్ట్కి వస్తున్నావు కదా అని అడిగేసరికి తను నుండి చెప్తుంది, నాకు టికెట్స్ దొరకలేవు అని చెప్పేసరికి తన నుండి చెప్తాడు. ఒక ఎంప్లాయీ నెంబర్ ఇస్తాడు, తన పిఏ నెంబర్ ఇస్తాడు అనమాట. తన పిఏ నెంబర్ ఇచ్చి నువ్వు తనకు ఫోన్ చేయి, తను ఉండి నీకు టికెట్స్ ఇస్తాడని చెప్పేసరికి తను ఉండి బయటకు వచ్చేసిన తర్వాత తన నుండి ఫోన్ చేస్తుంది. తనకి ఇక్కడ మనకి తెలుస్తుంది ఇంకెవరో కాదు, తన ఎంప్లాయీ వచ్చేసి హీరో అయి ఉంటాడు. హీరోని చూసరికి తను షాక్ అవుతుంది. హీరో కూడా తను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఒకరినొకరు చూసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ తర్వాత నుంచి ఒక్కసారి కూడా కలిసి ఉండదు హీరోని. ఇప్పుడు కలిసి ఉండేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తన కళ్ళకి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి తన కంట్లకించి. ఇక్కడ వాళ్ళు హీరో ఉండి తన్ని మళ్ళీ ఏడిపిస్తూ ఉంటాడు, తనని ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి చూపిస్తారు వాళ్ళ ఐడియల్ ఉండి తను చెప్తూ ఉంటుంది, నా పిఏకి ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది, తనకి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, తన కోసం ఈ కాన్సర్ట్ ఏర్పాటు చేశాను అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అది విని తను షాక్ అవుతుంది. ఒకసారి హీరో ఉండి తనకి మాట ఇచ్చి ఉంటాడు, నీకోసం ఎలాగైనా ఒక కాన్సర్ట్ ఏర్పాటు చేపిస్తాను, నీకోసం ఒక సాంగ్ పాడిపిస్తాను అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా తను నిజం చేసి చూపించాడు. దాంతో ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎంతో హ్యాపీగా ఉంటారు ఒకరినొకరు చూసేసరికి. ఇంతటితో మన ఈ హ్యాపీ మూమెంట్లో మన మూవీ కూడా ఎండ్ అవుతుంది. మనం ప్రేమించిన వారు ఎప్పుడు మనతోటే ఉన్నా కానీ మనం గుర్తించలేము. కానీ గుర్తించిన తర్వాత ఎంతో హ్యాపీగా ఉండొచ్చు, కానీ తను దూరం అయితే ఎంతో బాధగా ఉంటుంది. అందుకే మనతో ఉన్నప్పుడు మనం వాళ్ళని గుర్తిస్తే ఇంకా ఎంతో హ్యాపీగా మనం మన లైఫ్ని గడపవచ్చు. ఈ హ్యాపీ మూమెంట్లో అందరికీ బాయ్.